నాయనా, నేటి సమాజంలో మనుషులు భగవంతుడి మీద భక్తిని వదిలేసి చిన్న చిన్న నియమాల చుట్టూ అల్లుకున్న భయాతో బతుకుతున్నారు. అది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా అన్న అనుమానాలతో మనసును పాడు చేసుకుని దైవ దర్శనానికి దూరమవుతున్నారు. మధ్యలో కొందరు సృష్టించిన మూఢనమ్మకాలు మిమ్మల్ని భయపెడుతున్నాయి. అసలు ధర్మం ఎప్పుడూ మనిషిని కష్టపెట్టదు. చాలామందికి వచ్చే సందేహం, తలస్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళవచ్చా? దీని వెనక ఉన్న అసలు సత్యం చెబుతాను, విను. దేవాలయం అనేది ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. అక్కడికి వెళ్ళేటప్పుడు మన శరీరం ఆ శక్తిని గ్రహించేలా ఉండాలి. తలస్నానం చేయడం వల్ల మన నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అది సంపూర్ణ శుద్ధికి సంకేతం. అయితే జ్వరం, అనారోగ్యం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలని ఏ శాస్త్రమూ నిర్బంధించలేదు. అలాంటప్పుడు కేవలం కాళ్ళు, చేతుతూ ముఖం కడుక్కుని శుభ్రమైన వస్త్రాలు ధరించి నిస్సందేహంగా గుడికి వెళ్ళవచ్చు. పరమాత్మకు కావాల్సింది నీలో ఉప్పొంగే భక్తిభావమే తప్ప నీ శారీరక కష్టం కాదు నాయనా. కానీ గుర్తుంచుకో, ఇది కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడే. బద్ధకతోనో నిర్లక్ష్యంతోనో తలస్నానం మానేసి గుడికి వెళ్లడం దోషమే. శరీరాన్ని నీటితో కడిగితే మురికిపోతుంది. కానీ దేవుడి దగ్గరకు వెళ్లేటప్పుడు నీ మనస్సుని కూడా భక్తితో కడగాలి. తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని వెళ్ళినా మనసులో అసూయ, కోపం, ద్వేషం ఉంటే ఆ దర్శనం వ్యర్థం. శారీరక శుద్ధి ఎంత అవసరమో అంతఃశుద్ధి కూడా అంతే అవసరం. బాహ్య ఆడంబరాల కంటే అంతరంగ భక్తి ముఖ్యం. అందుకే అనవసరమైన భయాలు వదిలేసి స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుణ్ణి దర్శించుకో. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సనాతన ధర్మం గురించిన మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.